హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం వీడియో చూడబోతున్నాం అంటే మన సబ్స్క్రైబర్ అడిగారండి, ఇల్లు కట్టుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి, కొనుక్కోవాలో కట్టుకోవాలో అడిగారు. కొన్ని రోజులు అయిపోయింది అందుకని మర్చిపోయి ఏమనుకోకండి. పెట్టాలనుకుంటున్నా మర్చిపోతున్నా. ఈరోజు ఎలా అయినా పెట్టాలి, వీడియో చేయాలని చేస్తున్నాను, సరేనా? తప్పుగా తీసుకోకండి. అడిగారు, చేస్తున్నా. ఇది చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. అలానే కొంతమంది లోన్ తీసుకొని ఇళ్ళు స్థలాలు కొంటూ ఉంటారు. దాన్ని 30 ఇయర్స్కి 40 ఇయర్స్కి వేసుకుంటూ ఉంటారు. 30 ఇయర్స్ మ్యాక్సిమం వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఇంట్రెస్ట్ కడుతూ పోతాము. ఒక 30 లక్షలు కొంటే 80 లక్షలు లేదా 60 లక్షలు కడుతూ ఉంటాము. దీని గురించి ఇంకొక వీడియో మీకు పెడతాను, కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. మాకు చెప్పండి, మేము ఈఎంఐలు కడుతున్నాం లేకపోతే లోన్ తీసుకొని ఇల్లు అలా కొనుక్కోవాలనుకుంటున్నాము, అలా తొందరగా మేము ఆ లోన్ బారి నుండి తక్కువ కాలంలో బయటపడాలంటే ఏం చేయాలి కొంచెం మాకు చెప్పండి అంటే, కొంచెం కాదులే చెప్పండి అంటే చెప్తాను, నేను ఒక వీడియోగా చేసి పెడతాను, సరేనా? ఇప్పుడు వచ్చి వీళ్ళు ఇల్లు కొనుక్కోవాలి ప్లాన్ చేసుకుంటున్నాం, దానికి ఎలా మనీని దాచిపెట్టుకోవాలని అడుగుతున్నారు, చెప్తాను. కొంతమందికైనా యూస్ఫుల్గా ఉంటుంది కదా, మరి ఎంతమంది చూస్తారో చూడండి, మీ ఇష్టం, సరేనా? నచ్చినట్లయితే లైక్స్ ఇవ్వండి, అలానే కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. ఇల్లు కట్టుకోవాలి కొనుక్కోవాలంటే మనీని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే కొంచెం కష్టమేనండి. ఇది కష్టం. మీరు ఒక ఇష్టమైన పనిని చేయబోతున్నారు, అది మీ డ్రీమ్. అలాంటప్పుడు కొంచెం కష్టపడడంలో ఏం తప్పు లేదు కదా. ఇన్ని రోజులు సంతోషంగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసాం, ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మనం ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు కొంచెం కష్టపడటంలో ఏం తప్పు ఉంటుంది? ఏమి లేదు కదా. ఏమి కష్టపడకుండా సుఖంగా ఉన్న దగ్గర అన్నీ జరగాలంటే జరగవు. మన దగ్గర ఎక్కువ మనీ ఉంటే, మన తల్లిదండ్రులు తాతలో సంపాదించిన ఆస్తి ఉందనుకోండి, మనం అనుకుందంటే టకటకని చేసుకోవచ్చు. ఒక 4 ఇళ్ళు అద్దెలు వస్తున్నాయి అనుకోండి, రెంట్లు, షాప్స్ ఉన్నాయా, రెంట్లు వస్తున్నాయా, ఏదన్నా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందా ఉంటే అవన్నీ దాచిపెట్టి టకటకని కొనుక్కోవచ్చు. లోనుకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు, ఈజీగా తీసుకోవచ్చు. అలా కాదు, మనం కష్టపడే డబ్బుల్ని మనం దాచిపెట్టి ఒక ఇల్లు కొనుక్కోవడమో కట్టుకోవడమో చేయాలనుకుంటున్నాం. దానికి ఏం చేయాలంటే చెప్తాను, వినండి. ఫస్ట్ మనం కొంతమంది చూసారంటే పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటారు, 15,000 30,000 ఇలా ఇచ్చి ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే, మనీ ఎక్కువ సేవింగ్స్ చేయాలంటే కొన్ని రోజులు ఒక 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి. మీరు ఇల్లు కొనాలనుకుంటే, లేదు మేము ఇంకా తొందరగా కొనుక్కోగలం అని కెపాసిటీ ఉంటే తొందరగా కొనుక్కోండి. నేను ఒక 5 ఇయర్స్కి చెబుతున్నా. వెళ్ళండి, ఒక చిన్న ఇంటికి వెళ్ళండి, ఒక 5,000 6,000లోనో దొరికిద్ది. కొంచెం దూరంగా వెళ్తే దొరికిద్ది. ఎందుకంటే మీరు మరి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు కదా, దానికి డబ్బు కావాలి కదా. అప్పుడు కొంచెం ఇలా అడ్జస్ట్ అవ్వాలి. వెళ్ళారనుకోండి, మీకు ఒక 10,000 మీకు మిగులుతుంది కదా. నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు స్టోరీ చెబుతాను, మీకు ఇందులో ఏది యూజ్ అయితే అది తీసుకోండి. ఒకళ్ళు వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో ఎవ్రీ మంత్ ఆర్డీలో మనీని వేస్తూ ఉన్నారండి. 5 ఇయర్స్ సేవింగ్స్ చేశారనమాట. చాలా జాగ్రత్తగా పొదుపుగా ఉండి ఎవ్రీ మంత్ ఇందులో వేసేవాళ్ళు. ఎందుకు పోస్ట్ ఆఫీస్లో వేసారు 5 ఇయర్స్ కంటే? ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ దొరికిద్ది. బ్యాంకులు వేస్తే ఏమంత పెద్దగా దొరకదు. ఇక్కడైతే 5 ఇయర్స్కి తీయకూడదు. మనం అలా ఉంచామంటే మంచి ఇంట్రెస్ట్ దొరికింది, మంచి రిటర్న్స్ వచ్చిందని వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో వేసుకున్నారు. విడిగా వేస్తే తీస్తాం మనం, బ్యాంకులన్నీ తీసి ఖర్చు పెట్టుకోవచ్చు, అవసరం వస్తే తీసుకోవచ్చు, 6 మంత్కి 1 ఇయర్కి ఇలా. అయితే పోస్ట్ ఆఫీస్లో వేస్తే తీయడానికి కుదరదు. అందుకని వాళ్ళు అది సెలెక్ట్ చేసుకొని అందులో వేస్తూ 5 ఇయర్స్ దాచిపెట్టుకొని ఒక పెద్ద అమౌంట్ అవ్వగానే వాళ్ళు తీసుకొని ఇల్లు కొనుక్కున్నారు. ఇంకొకళ్ళు వచ్చేసి ఇవన్నీ కాదు, మేము ఫుల్ అండ్ ఫుల్ గోల్డే కొనబోతున్నాం అని చెప్పేసి, అప్పట్లో గోల్డ్ రేట్లు ఇంత లేదు కదండి, స్టాండర్డ్గా ఉండేది, ఎప్పుడో ఒకసారి పెరిగేది, అట్లా ఉండేది. అప్పుడప్పుడు కొంచెం అట్లా పెరిగినప్పుడు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే కదా రోజు పెరుగుతుంది. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే, ఒక చిన్న ఇంటికి వెళ్ళారు. వెళ్ళేసి పెద్ద ఇంట్లోంచి చిన్న ఇంటికి వెళ్ళారు. దానివల్ల వాళ్ళకి రెంట్ చాలా మిగలడం స్టార్ట్ అయింది. అది వాళ్ళ సేవింగ్స్ జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ అనవసరమైన ఖర్చులన్నీ స్టాప్ చేసేసారు. మూవీలకు వెళ్ళడం, బయటకు వెళ్ళి తిరగడం, ట్రిప్పులకి వెళ్ళటం, అన్నీ సమస్తం, బట్టలు కొనుక్కోవటం, ఎవ్రీ ఫెస్టివల్కి కొనుక్కోవటం, ఇవన్నీ ఆపేశారు. వాళ్ళైతే వాళ్ళకి పిల్లలు లేరండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే అనమాట, న్యూ కపుల్స్ అనమాట. ఈ ఇల్లు కొనే వరకు పిల్లలను కూడా కనకూడదని వాళ్ళు గట్టిగా తీర్మానించుకున్నారు. మన పిల్లలు పుట్టేటప్పుడు ఓన్ హౌస్లోనే మనం ఉండాలి అని చెప్పేసి. దానివల్ల ఏం చేశారంటే, వైఫ్ కూడా జాబ్ చేస్తుంది, ఇక్కడ ఇద్దరు జాబ్ చేస్తున్నారు.
ఒక చిన్నింట్లోకి వెళ్ళారు. వాళ్ళకి బోల్డ్ సామాన్ ఇచ్చారు. అవన్నీ తీసి మూట కట్టేసి పైన మచ్చు మీద వేసేసి ఇంకా ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా సామాన్లు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పంపించేశారు. మేము తర్వాత తీసుకుంటామని చెప్పేసి చిన్నింటికి వెళ్ళారు. వైఫ్ అండ్ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి ఎప్పుడో ఈవినింగే వస్తారు. నైట్ పడుకోవడానికి వాళ్ళకి ఇల్లు చాలు ఇద్దరికి. వీళ్ళు ఏమంటే పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆ మనీ సేవ్ అయింది. ఇద్దరు సంపాదించేది. ఇద్దరు వెళ్ళేసి గోల్డ్ కాయిన్లు కొనుక్కునేవాళ్ళు. ఇంటి ఖర్చు కొంచెం డబ్బు తీసి పెట్టుకొని మిగిలిన అన్ని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. న్యూ కపుల్సే కదా, అక్కడికి వెళ్దాం ఎన్నో కోరికలు ఉంటాయి. ఉన్నా కూడా వెళ్లకుండా ఫస్ట్ మనకు సొంత ఇల్లే, తర్వాత మిగిలిన అని చెప్పేసి చాలా జాగ్రత్త చేసుకుంటూ ఒక్క పూట ఏదో వండుకొని, అందుకని అసలు తిండి తినకుండా ఉండరులేండి, జాగ్రత్తగా వండుకొని దాన్ని 2 పూటలు పెట్టుకొని జాగ్రత్త చేసుకుంటూ ఈ విధంగా ఎక్కడికి వెళ్ళకుండా అన్నిటిని సాక్రిఫైస్ చేసి మనీని దాచిపెట్టి ఫుల్ అండ్ ఫుల్ గోల్డ్ కాయిన్సే కొన్నారండి వీళ్ళు. కొనేసి 5 years బాగా దాచిపెట్టుకున్నారు గోల్డ్ కాయిన్స్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు అనమాట. మీరు అడగొచ్చు గోల్డ్ కాయిన్స్ ఎక్కడ తీసుకుంటారండి, మాకు తెలియదని. ఆర్ గోల్డ్లో ఆ రోజు ఏం రేట్ ఉందో ఆ రేట్ ఇచ్చేస్తారు. ఆర్ గోల్డ్ ఆ కంపెనీ నేమ్. ఇప్పుడు వచ్చి కొత్తగా ఇంకొక కంపెనీ వచ్చింది, గోల్డ్ మ్యాక్స్ గోల్డ్ అనుకుంటా. అందులో కూడా అలా తీసుకొని డబ్బులు ఇస్తున్నారు. అలాంటి చోట్లకి వెళ్ళేసి మీరు సేల్స్ చేసుకోవచ్చు. ఇచ్చేసి ఫుల్ అండ్ ఫుల్ అమౌంట్ని తీసుకున్నారు. మంచి అమౌంట్ వచ్చేసింది. ఇక ఏదో కొంచెం కొద్ది తగ్గితే లోన్కి వెళ్ళిపోయారనమాట. ఎవరి దగ్గర తీసుకోకూడదు, మనం లోన్ తీసుకున్నారు. తీసుకొని మంచిగా ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు వీళ్ళ రెంట్ ఉంది కదా 5,000 6,000 అది మిగిలిద్ది. దాన్ని లోన్ కట్టడానికి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇన్ని రోజులు వచ్చేసి వీళ్ళు కొంచెం అమౌంట్ తొందరగా తీసేయచ్చు. ఇన్ని రోజులు వచ్చి జాగ్రత్త చేసుకుంటూ, ఇద్దరు శాలరీస్ ఉన్నాయండి, 2 salaries కదా, కొంచెం జాగ్రత్తగానే బయటకు వెళ్లకుండా అలా ఉన్నారు కదా. ఇప్పుడు కొంచెం దాన్ని చేసేసారు. ఇంత అమౌంట్ అవసరం లేదు ఆ లోన్ కట్టడానికి. కొంచెం మనం ఎంజాయ్ చేయడానికి, మనం మంచి ఫుడ్ తినడానికి 5 సంవత్సరాలు ఏం బట్టలు కొనుక్కోవాలా, సరిగ్గా ఏమీ లేదు, ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ అయ్యాం. ఇప్పుడు పర్వాలేదు, ఇద్దరు శాలరీస్ వస్తున్నాయి. కొంచెం తీసి పెట్టేసుకొని మనం మిగిలిన కడదామని చెప్పేసి గబగబా 2 yearsలో కట్టి ముగించేశారండి. ఈ రెంట్ డబ్బులు వాళ్ళిద్దరు శాలరీస్ కట్టి ముగించేసి ఇప్పుడు ఇల్లు వాళ్ళ చేతిలో ఉంది. ఎంత మంచి ఇల్లు తీసుకున్నారంటే సూపర్ అయిన ఇల్లు తీసుకున్నారు. ఇప్పుడు అందులో ఉంటున్నారు. ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నారంటే నెక్స్ట్ మనం పైన వేసుకొని డబ్బులు దాచిపెట్టుకుందాం. మళ్ళీ ఒక 5 years 6 years టార్గెట్ పెట్టుకుందాం. ఎప్పుడైనా పైన కట్టేటప్పుడు మీకు అంత డబ్బులు అవ్వవు, కింద కట్టినంత మనీ అవ్వదనమాట. ఇప్పుడు కూడా ఇంకొక 5 years మనం ఏం తినకుండా ఎంజాయ్ చేయకుండా ఉందామంటే లేదు, అలా వద్దు. దానికి విడిగా ప్లానింగ్ చేసుకుందాం అని చెప్పేసి దాని పేరేలాగా ప్లానింగ్ చేసుకున్నారండి. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టారు ఆ ఇంట్లోనే. ఇప్పుడు పైన కూడా ఇల్లు వేసుకొని కింద రెంట్కి ఇచ్చుకున్నారు. అదొక ఇన్కమ్గా వస్తుంది. ఇలా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. నాకు తెలిసిన ఇద్దరు ఇలానే చేశారు. ఆ ఐడియాస్ని నేను మీకు షేర్ చేస్తున్నా. ఇలా గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని పెట్టుకోవడం వల్ల 5 years తర్వాత ఆ గోల్డ్ ఒక కాస్ట్ వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయిందండి. దానివల్ల వాళ్ళకి మంచి లాభాలు దొరికినాయి. ఇప్పుడు ఒక 20,000 30,000 పెట్టి కొన్నారనుకోండి అప్పట్లో, ఇప్పుడు ఎంత ఉంది 70,000 పైన ఉంది. అప్పుడు ఎంత 40,000 ఎక్స్ట్రా వాళ్ళకి దొరుకుతుంది. ఇలా వాళ్ళు కొన్న గోల్డ్ మొత్తం మంచి లాభాలను తెచ్చి వాళ్ళకి ఇచ్చింది. ఆ లాభాలతో ఇంకొంచెం షార్ట్ అయితే ఎవరిని అడగకుండా లోన్ వేసుకొని తీసుకొని 2 yearsలో వాళ్ళు కంప్లీట్ చేసేసారు. ఇలా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇల్లు కొనాలో కట్టుకోవాలని కొంచెం మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ఖర్చులను తగ్గించుకొని ఇలా పొదుపు చేసుకున్నట్లయితే 2 దారులు చెప్పి ఏదో దారి సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చింది. ఇంకొంతమంది వచ్చి చీట్లు కడతారనమాట. ప్రతి నెల చీటు కడతారు. చీటు కడితే దాంట్లో ఏమైందంటే పాట రూపాన మనకు తక్కువ అమౌంట్ వస్తుంది అనమాట. ఎప్పుడో చివరిలో మధ్యలో సగం అయిపోయిన తర్వాత కొంచెం పెరిగిద్ది. అప్పుడు కొంచెం 30 వంతు లేకపోతే ఫుల్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అవి గట్టి దాచిపెట్టుకుంటూ ఉంటారు తీసుకెళ్ళి. వీళ్ళు ఇలా చేశారు వీళ్ళిద్దరు. ఎందుకు చీట్లు కట్టడం ఎందుకు, సరిగ్గా లేరనుకోండి తీసుకొని వెళ్ళిపోతే మొదలకే మోసం వచ్చింది. ఇదంటే మనకు గ్యారంటీ. గోల్డ్ కాయిన్స్ అంటే మన దగ్గర ఉంటుంది, పోస్ట్ ఆఫీస్లో వేస్తే సేఫ్టీగా ఉంటుంది అని చెప్పి ఇలా వీళ్ళిద్దరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇల్లు కొనుక్కున్నారు. మీకు కూడా ఈ టిప్స్ నచ్చినట్లయితే ఫాలో చేయండి. ఎవరన్నా కొత్తగా ఇల్లు ప్లాన్ చేసుకునేవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోండి. ఫుల్ అండ్ ఫుల్ వెళ్ళి బ్యాంక్ లోన్ మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఫస్ట్ ఎంత చేయకపోయినా సగం పైన మీరు సేవింగ్స్ చేసి పెట్టుకోండి. చేసుకొని కొంచెం లోన్ కంటే వెళ్ళండి, తీర్చవచ్చు. అంతేగాని కొంతమంది అసలు ఏం మనీ ఉండదు, ఫుల్ అండ్ ఫుల్ లోన్ మీదే డిపెండ్ అయ్యి తీసుకుంటారు.
అదే ఒక 30 ఇయర్స్కి అలా వేస్తారు. అలా వేయడం వలన మనకి తెలియకుండా బోల్డ్ మనీ మనం కడతామండి. ఇప్పుడు 30 lakhs తీసుకుంటే 60 lakhs కట్టుంటాం, 60 or 70. అప్పుడు మనకి ఎంత నష్టం, సగం పైనే మనం ఇంట్రెస్ట్ పే చేసి ఉంటాం అనమాట. అలాంటి పనులు చేయకండి. చాలామంది తెలియకుండా లోన్లు ఇస్తున్నారు, ఈజీగా మనం తీసుకుందాం, తక్కువ ఈఎంఐ వేసుకొని కట్టుకుందాం, ఒక 30 yearsకి వేద్దాం, అప్పుడు మన ఇంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉందో, 30 yearsకి వేయడం వల్ల తక్కువే కట్టాల్సి వచ్చింది అని మీరు అనుకుంటారు. కానీ అక్కడ మీ మనీ ఎంత ఎక్కువగా పోతుందో అది మీకు తెలియదు. అందుకని దయచేసి ఆ తప్పులు చేయకండి. కొంచెం సగమన్నా దాచిపెట్టుకొని వెళ్ళండి. అందులో నుంచి ఎలా బయటకు రావాలి చెప్పాను కదా. అలాంటివి ఆ వీడియో కావాలంటే చెప్పండి. ఎలా తొందరగా కట్టేసి మనం బయటకు రావాలనే వీడియో కావాలంటే చెప్పండి, పెడతాను. ఇలా మీకు నచ్చితే ఈ టిప్స్ ఫాలో చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.